మున్సిపల్ మినిస్టర్ నారాయణ వాళ్ళ ఊర్లో ఒక వెహికల్ చెత్త వెహికల్ తిరుగుతుందో చెప్పండి. జీరో. ఇది కాదు నేను అంటే సురేష్ బాబు గారు స్ట్రైట్ గా నేను ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అడుగుతున్న ప్రశ్నలోన 19వ డివిజన్ కార్పొరేటర్ చేస్తున్న ప్రకటన ఒకటైతే దానికి అంటే ఇప్పుడు అడిగిన దానికి మనం కార్పొరేటర్ మాట్లాడినాడా లేదా 1వ డివిజన్ కార్పొరేటర్ మాకు తెలియదండి. ఆమె ఊహించుకుంటే మాకు తెలియదుగా. కార్పొరేటర్ మాట్లాడని నాకు తెలుస్తుంది. ఎవరికి ఊహించుకోవాల్సిన అవసరం లేదు. మీరు నా పేరు చెడగొట్టాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తే ప్రజలకు వాస్తవాలు తీసుకుపోవాల్సిన ఆదరణలో నేను ఉన్నాను. ప్రజల సమస్యల గురించి పోట్లాడే స్థితిలో ఉన్నాను. నేను అనుకోండి, మీ మనస్సాక్షికి ప్రశ్న చేసుకోండి. నేను అనుకోవడం ఏంటి, మీ మనస్సాక్షికి ప్రశ్న చేసుకోండి. మీరు ఈ విషయంలో మీరందరూ ఈ ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారని మీ కార్పొరేటర్ ఈ విధమైన వ్యాఖ్యలు చేయలేదనేది సురేష్ బాబు గారు చెప్తారు. ఏ ఆధారంతో మాట్లాడగలుగుతున్నాం మనం? 9వ డివిజన్ కార్పొరేటర్ మాట్లాడినాడని ఆ డివిజన్ లో ఉన్న ఒక అపార్ట్మెంట్ మనిషి వచ్చేసి ఇట్లా మాట్లాడుతున్నారు మేడం అని మాకు చెప్పినాకనే మేము మాట్లాడుతున్నాము. దానికి ఆధారంగానే మరుసటి రోజే కార్పొరేషన్ లో సంబంధించిన కమిషనర్ గారు వచ్చి ఇట్లా చెత్త బండ్లు తగ్గించమన్నారు మేయర్ గారు, మేము ప్రభుత్వానికి మేమెందుకు డబ్బు కడతామన్నారని చెప్పారు. కమిషనర్ గారు అట్లా కరెక్ట్ కాదు సార్ అని చెప్పినారంట. అట్లా చెయ్యము, దీనికి సబ్స్టిట్యూట్ ప్లాన్ తో ముందుకు పోదాము, జనాలను ఇబ్బంది పెట్టకూడదని. నేను ఎందుకు మాట్లాడానంటే ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలా. వాస్తవాలు తెలియకుండా ప్రజలను ఎన్ని రోజులు మభ్యపుచ్చుతారు? ఎన్ని రోజులు ప్రజలను ఈ రోజు నేను అడుగుతున్నాను సార్, ఒక నిమిషం. ఈ రోజు నేను అడుగుతాను, 35 లక్షల రూపాయలు కాశ్మీర్ ట్రిప్ పోవడానికి కార్పొరేటర్ డబ్బు పే చేసి దాన్ని రాటిఫికేషన్ పెట్టారు ఈ రోజు. మరి ఈ డబ్బు కోసం కార్పొరేటర్ లగ్జరీలకి డబ్బు వాడినారు, ప్రజల సేవ కోసం మాట్లాడుతున్నారు. వాళ్ళు టూర్లో తిన్నారు, ఎంజాయ్ చేశారు అనే మాట మీరు మాట్లాడతారు. అది ఎక్కడన్నా టూర్లో కొన్నారు. మాధవిరెడ్డి గారు ఒక్క మన డివియేట్ అవుతుంది. డెవలప్ చేసింటే పోతాంటారు. ఇది మాట్లాడటం తప్పది. మీరు చెత్త పనికి మీ దగ్గర డబ్బు లేనప్పుడు డబ్బులు కూడా ఇవ్వకూడదు. రాష్ట్రంలో అందరూ కార్పొరేటర్లు తిన్నారు. అందరికి ఇదే క్వశ్చనే. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు క్వశ్చన్ వేస్తున్నాను. చెత్త ఎత్తనికి నా దగ్గర డబ్బులు ఇవ్వను అని మీరు అన్నప్పుడు మీరు డబ్బులు దానికి ఇస్తారు కానీ దీనికి ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నా నేను. తప్ప నేను ప్రశ్నించేది తప్ప. ఒకప్పుడు 2014, 2020 ప్రజలకు శుభ్రత లేకుండా పోయేసి కాశ్మీర్ ట్రిప్ లో వాళ్ళు పర్యటన చేసి రావచ్చు. అది ప్రజల డబ్బు కదా? అలా అది ప్రజల డబ్బు కదా? 20 లక్షల రూపాయలు మీరు మీరు వెళ్తారా ముందుకు? ఈ క్లాస్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయమని కూడా తీర్మానం చేశారు సార్. ఇవన్నీ కాదు సార్, ఈ రోజు కాదు, ఆ ప్రభుత్వం నేను ఫోన్ లో మీరు అక్కడ కూర్చొని డిస్కస్ చేసుకుని కాదు. మీరు చేయాల్సింది ఏంటి? కడప కార్పొరేషన్ స్వచ్ఛంగా శుభ్రంగా ప్రజలకు అందుబాటులో తేండి. కథం. మీ మీద ఏ క్వశ్చన్ ఎవరు వేయరు కదా. మీరు ఆపుతామని సిస్టమ్ ప్రకారం మాధవిరెడ్డి గారు, ఇప్పుడు మాధవిరెడ్డి గారు మీరు ఎమ్మెల్యేగా కార్పొరేషన్ లో ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉంటారు. మీరు అక్కడ అంటే ఏదైతే ఉందో ఆ సభలో చర్చించడానికి ఇటువంటి దానిపైన ఒక పరిష్కారం చేయడానికి ఏమి అభ్యంతరం ఉంది మీకు? నేను మీతో కూడా మీ టీవీలో చర్చించడానికి నేనేం సిద్ధంగా రాలేను. మీరు రిక్వెస్ట్ చేస్తే వచ్చినా నేను. ఇప్పుడు సింపుల్ దీంట్లో మేయర్ గారు ఆయన చేసిన ఆలోచనను అది తప్పు, అది ఆలోచన తప్పు, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని తెలుసుకొని ఆయన కరెక్ట్ చేసుకొని కడప నియోజకవర్గాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి వారి ఆరోగ్యాలు కాపాడే విధంగా పనిచేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. నో వన్ గోయింగ్ టు అబ్జెక్ట్ మేయర్ గారు, నో వన్ గోయింగ్ టు క్వశ్చన్ మేయర్ గారు.